గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హౌస్ లోకి మీరు ఎట్లా ఎంటర్ అయ్యారో లేదో ప్రిన్స్ అనగానే మీకు ట్రిగర్ అయిపోయింది. ప్రిన్స్ అన్నందుకు ప్రిన్స్ కాదు, యువర్ ప్రిన్స్, దెన్ యువర్ Prince ఫాదర్ ఇస్ కింగ్. అది ఫాదర్ కోసమే నేను కొంచెం ట్రిగర్ అయ్యాను. ఎందుకంటే ఫర్ ఎవ్రీ వన్ ఐ డోంట్ నో, కానీ నాకు నా కింగ్ ఇస్ మై ఫాదర్. ఫర్ మీ ఈస్ ద కింగ్. So if somebody will say something about, see, if somebody is saying to me, I can think, I can fight and forget. Kani my father gurinchi is peddadi kada. He has given me the life. So for me, my king is my father. మీరు అమ్మ గురించి ఎక్కువ చెప్తుంటారు. వీ హావ్ సీన్ లైక్ చాలా ఎమోషనల్ అవుతుంటారు అనే వాళ్ళు కూడా. ఫాదర్ గురించి చాలా తక్కువ షేర్ చేసుకున్నారు విత్ మీడియా కానీ అక్కడ ఇక్కడ. ఐ హావ్ సీన్ అ వీడియో లైక్ మీ ఫాదర్ మీ జర్నీ చూసి ఈజ్ లైక్ మంచి ఎమోషనల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. Because my mom death tarvata he didn't marry also. So he's staying alone and he's like కొంచెం depressed అయ్యారు. అవునా? So he is in depression kind of. కానీ when he see me in TV or mom and my family, so he becomes happy. So if something is making happy to my father is more important kada for me. So అందుకే I keep away from this media and all my father. అంతే. లైక్ దేని గురించి ఏడుస్తుంటారు మీరు? కెరీర్ గురించా, ఫ్యామిలీయా? ఫ్యామిలీ గురించి. See, all comes to an end where family. Why you earn money? For your family. Anything, it's come to the family. My career also, where it's ending, my family. So if my career is good, career to enti, career with career I get money. Money for money, what I'll do? Money with money I'll give to my family. So end is family. Family గురించి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ is my like very important for me. ఎందుకంటే ప్రతి వీక్కి బిగ్ బాస్ మనకి అది ప్రతి వీక్కి మనీ డబ్బు ఇస్తున్నారు. సో ఆ విధంగా ఒకవేళ నేను నా మైండ్లో ఏంటంటే ఒకవేళ నేను గెలిస్తే 5 వీక్స్ నేను సేవ్ అవుతా. అది సేవ్ అయితే 5 వీక్స్ అది సేవ్ 5 వీక్స్ మనీ విల్ బి లైక్ మైన్ ఓన్లీ. సో ఐ విల్ బి సేవ్ ఫర్ 5 వీక్స్. ఐ కెన్ బి లైక్ ఇట్ ఈస్ సేవ్, మై మనీ ఈస్ సేవ్. సో ఆ విధంగా నేను మీన్స్ లైక్ ట్రయింగ్ అండ్ సేవింగ్ దట్ మనీ ఫర్ మై ఫ్యామిలీ. దెన్ కానీ ఇట్ వాస్ నాట్ టచింగ్ దట్ మీన్స్ ఫినిషింగ్ లైన్. సో దే వర్ పుల్లింగ్ మీ డౌన్ ఫర్. సో జరగలేదు. ఆ టైంకి నా ఫీలింగ్ బయట వచ్చింది. నాకు ఏమీ లేదు అన్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. బికాస్ ఇఫ్ ఐ సేవ్ ఫర్ 2-3 వీక్స్ ఇంకా చాలా. సో బికాస్ ఎవ్రీ వీక్ వీ డోంట్ హ్యావ్ కన్ఫర్మేషన్ కదా. సో ఇఫ్ యూ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ యూ విల్ బీ గెటింగ్ అవుట్. సో కానీ ఒకవేళ అది గెలిస్తే ఆ 2-3 వీక్స్కి నాకు క్లారిటీ ఉంది ఎవరు యు ఆర్ దేర్ ఇన్ ద హౌస్. ఆ విధంగా నా అది ఫీలింగ్ వచ్చింది. నేను చెప్పాను. అండ్ మీరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వదిలేసుకున్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక దగ్గర మీ వాల్యూస్ తెలుస్తున్నాయి అంటే అది నాకు మాత్రమే రాసి పెట్టుంటే అది నాకు వస్తుంది అనేది మీరు బిలీవ్ చేశారు. అక్కడ ఏదో ఫాల్ జరిగింది అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవ్వరూ అసలు వదులుకోరు. వచ్చిన తర్వాత డిఫెండ్ చేసుకోవడమో లేదు అని చెప్పేసి ఏదో మాట్లాడతారు. బట్ మీరు సింపుల్ గా ఇచ్చేసారని అనిపించింది. ఎందుకు సింపుల్ గా ఏంటంటే అది నా నేచర్, నా క్యారెక్టర్. ఇఫ్ ఐ వాంట్ సి సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు స్పీక్ షార్ట్ అండ్ స్వీట్. లాగ్ పీపుల్ విల్ గెట్ బోర్డ్. అది నా ఫీలింగ్. నా డైరెక్ట్ అని చెప్పాను, నాకు అవసరం లేదు. అది కూడా బిగ్ బాస్ ముందు ఆల్సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది బిగ్ బాస్ ఇంటర్వ్యూ. అది కూడా నేను చెప్పాను, ఇఫ్ ఐ డిజర్వ్ ఐ విల్ టేక్ ద ట్రోఫీ, ఇఫ్ ఐ వాంట్ ఐ వాంట్. సో నేను చూసాను అది ఫాల్ జరిగింది. సో వై షుడ్ ఐఎమ్ నాట్ ద డిజర్వ్ పర్సన్ వాట్ ఐ థింక్. వదిలేసాను. అది నా క్యారెక్టర్ కాదు. నా క్యారెక్టర్ చాలా మోర్ ఇంపార్టెంట్. అది కాన్ఫిడెంట్ ఏమీ లేదు. ఒకవేళ దే ఆర్ లైక్ ఎలిమినేటింగ్ మీ ఆల్సో విత్ ప్రౌడ్నెస్ ఐ విల్ గో. యా ఓకే, ఎవిక్షన్ పాస్ వాట్ 1 వీక్ ఇట్ విల్ సేవ్ కదా, 1 వీక్ ఓన్లీ. కానీ మై క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఆ వీక్తోనే ఐ హ్యావ్ టు సీ మై క్యారెక్టర్. అండ్ యావర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇఫ్ యావర్ ఈజ్ ఫీలింగ్ దట్ ఈస్ బ్యాడ్, అది నా అభిప్రాయం. నో వన్ ఈస్ గైడెడ్, నో వన్ సెడ్. స్ట్రైట్ అవే నేను చెప్పాను, నాకు వద్దు ఇది.
నాది నా క్యారెక్టర్. మీకు ఎలా వచ్చింది ఆఫర్? మీరు ట్రై చేశారా లేదంటే బిగ్ బాస్ టీమ్ నుంచి మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్ టీమ్ ఓన్లీ ఓకే. ఉంది. సో నేను తిరుగుతున్నా జాబ్ కోసం. సో ఆ టైంకి సమ్ పీపుల్ లైక్ సమ్ కనెక్ట్ పీపుల్ వర్ దేర్. సో అది నా ఫేస్ అండ్ ఫోటో ఇన్ ద ఫోటో అండ్ పేరు బయట వచ్చింది న్యూస్లో దట్ దే ఆర్ గోయింగ్ టు అప్రోచ్. సో నార్మల్గా వచ్చింది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్? నేను చెప్పాను. తర్వాత 2 minutes తర్వాత నేను ఇంటర్వ్యూ వెళ్ళాను. తర్వాత జరిగింది 1 month నేను వెయిట్ చేశాను, ఏమీ లేదు. తర్వాత మళ్ళీ తిరుగుతున్నా జాబ్ కోసం. సో మళ్ళీ అది కాల్ వచ్చింది దట్ యు ఆర్ సెలెక్టెడ్. సో ఆ విధంగా జరిగింది ఇది బిగ్ బాస్. ఇది లైఫ్ చేంజింగ్. బట్ అంత ఈజీగా ఆడిషన్ జరిగిందా? లైక్ మిమ్మల్ని ఏదైతే ఇంటర్వ్యూ చేస్తారో అంత ఈజీగా తీసుకోరు అన్న టాక్ అయితే ఉంది. చాలా పరీక్షలు పెడతారు, చాలా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఫిజికల్ టాస్క్లు కూడా పెడతారా? ఫిజికల్ కాదు, ఇది ఇంటర్వ్యూ ఓన్లీ. ఓకే, క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్. సో అది అసలు నా మైండ్ లో ఏమీ లేదు, ఎందుకంటే నాకు తెలుగు రాదు ఆ టైం కూడా. సో దే ఆస్క్ మీ డూ యూ నో తెలుగు? సో కొంచెం నాకు తెలుసు, బాగా తెలియదు అని నేను చెప్పాను. సో తర్వాత 1 week 1 month అయింది. సో నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను, సో ఇట్ వోంట్ బి దేర్ యావర్. ఎందుకంటే సి యూ డోంట్ నో తెలుగు. బేసికలీ ఇది తెలుగు షో అండ్ ఇట్స్ అ రియాలిటీ షో. దిస్ ఈస్ నాట్ సీరియల్ ఆర్ మూవీస్ ఆర్ మీన్స్ లైక్ వెబ్ సిరీస్. there will be like a script or something like that you can learn and you can say. కానీ ఇక్కడ నీ means like what is there in your mind, what is there in your insight, you have to say. So because Hindi నాకు తెలుసు, so I can express myself. కానీ ఇది తెలుగు, కానీ how can I express? సో అది నాకు డౌట్ ఉంది. సో I left it then. I thought that it won't be there ever, it's done. కానీ తర్వాత వచ్చింది కాల్ that you are selected. So I got really happy and తర్వాత I went to the house అంతే. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యావర్ని మేము ఎక్కడ చూడొచ్చు ఏంటి? మేము ఒక మూవీలో చిన్న ట్రైలర్ లో చూసాము. టెల్ అబౌట్ దట్ మూవీ. అది గమ్ గమ్ గణేష వస్తుంది ఫెబ్లో. అది ఫిబ్రవరిలో వస్తుంది ఫెబ్కి. సో ఫిబ్రవరిలో ఇట్ ఈస్ రిలీజింగ్ గమ్ గమ్ గణేష. సో ఎలా వచ్చింది ఆ మూవీ ఛాన్స్? కానీ మై ఆడిషన్ వాళ్ళకి చాలా నచ్చింది. తర్వాత దే హ్యావ్ సెలెక్టెడ్ మీ, ఐ గాట్ ద ఆపర్చునిటీ అండ్ ఫిబ్రవరిలో it is releasing. Do you have any favorite list like heroes వీళ్ళతో వర్క్ చేయాలని? నాగ్ సార్, అల్లు అర్జున్ సార్, నాని గారు, చాలా తిప్పా. మహేష్ బాబు సార్, చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ సార్. ఇంకా అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్. సో చాలా థ్యాంక్ యూ. అది నా సపోర్ట్ చేయడానికి, నాకు ఓట్ చేయడానికి ప్రతి మందికి. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో ఎంటర్టైన్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ స్టార్మా ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ అండ్ బిగ్ బాస్. Love you until my last breath. You will be my second mom. You are my second mom. Thank you so much. Thank you so much, Prince. Wish you very good luck. Life Prince king size lo undalani korukunna. Thank you so much. Thank you.